యోప్త గుండె జారిపోయింది. ఆమె ఏమంటున్నాడు చూడండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చించుకుని ఎందుకు చించుకున్నాడు? తనకి కుమార్తెలు గాని కుమారులు గాని లేరు. తన చేసిన వాగ్దానం ఏమిటంటే, నా ఇంటి ద్వార బంధం నుండి నాకు ఎవరైతే ఎదురొస్తారో వారిని దహన బలిగా దేవునికి ఇస్తానని మొక్కుకున్నాడు. అందు చూడగానే గుండె జారిపోయింది. వస్త్రాలు చింపి వేసుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చించుకొని, అయ్యో నా కుమారి నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను క్షీణింపజేయువారిలో తల్లడింపజేయువారిలో ఒకదానిగా నాకు నీవు కనపడదు. ఎన్ని పట్టణాలు దేవుడు అప్పగించాడంట అతను చేయడానికి? 20 పట్టణాలు అప్పగించాడంట. ఎంతమంది కృంగ తీశారంటే ఇన్ని ఒక్క కుమార్తె కృంగ తీసి వేసింది. చూసారా? ఎందుకంటే గుండె జారిపోయింది. అతనికి సంతానం లేరు. అతను ఇచ్చిన వాగ్దానం ఏర్పాటు, ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేర్చాలి. ప్రియ దేవుని పిల్లలారా, అతడు కృంగిపోతము చూసింది ఆ కుమార్తె, అతడు నలిగిపోతము చూసింది, అతడు గొళ్ళు మనడం చూసింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆ యోప్త కుమార్తె అంటుంది చూడు ఒకసారి, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనక తీయలేను అనగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటువా? ఎంత సులువుగా మాట్లాడుతుందో ఏంటి! ఏమంటుంది? నన్ను ఆ బళ్ళో చేస్తానన్నావా, ఈ బళ్ళో చేస్తానన్నావా అంటలేదు. నువ్వు యెహోవాకు, ఆయన ఏమంటున్నాడు, నా కుమార్తె నేను యెహోవాకు బలి అర్పిస్తానని మాట ఇచ్చున్నానంటే, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చప్పున నాకు యెహోవా చాలు. ప్రియా దేవుని, నువ్వు ఏ మాట అయితే యెహోవాకి ఇచ్చి ఉన్నావో ఆ మాట చప్పున నువ్వు బలి నన్ను అర్పించు. ఏ పిల్లలు ఉన్నారు ఈరోజు, ఏ కుమార్తె ఉన్నది, ఏ కుమారుడు ఉన్నాడు ఈ రోజుని? ప్రియా దేవుని పిల్ల, ఆలోచించు. ఈ రోజు ఉన్నారా అలాంటి కుమార్తె, అలాంటి కుమారుడు ఉన్నాడా? నాన్న, నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశాలు ఏంటి? అసలు మీ ప్రణాళిక ఏంటి అని కృంగిపోతున్నా తల్లిదండ్రుల ఆలోచనని గ్రహించి అడిగే పిల్లలు ఈ రోజున ఎవరైనా మీకు కనపడుతున్నారా? సామాన్యమైన పాట అది.